ఇప్పుడు నీకు ఏ రక్షణగా నిలబడాలో ఆ రక్షణగా మారుతూ ఉంటుంది. అందుకే పాండవులకి ఆపద వచ్చినప్పుడు రక్షణగా ఏది మారుతుంది అంటే దైవ సహాయము అంటాం. దైవ సహాయముగా మార్పు చెందేది వాళ్ళ ధర్మం. ధర్మం ఉంది కాబట్టి ఈశ్వర సహాయముగా మారి కాపాడబడుతూ ఉంటారు. అందుకని ఒకనాడు చేసి ఒకనాడు వదిలిపెట్టేశావు ధర్మాన్ని, అప్పుడు నువ్వు వదిలిపెట్టేసిన విషయాన్ని కూడా ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే ధర్మము ఒకనాడు చేసి ఒకనాడు వదిలేది కాదు, ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకునే ఉండాలి. అప్పుడే అది మనని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఎంత గంభీరమైన మాట అంటున్నాడండి. అలా పాండవులు ఎవరికి వారు పట్టుకున్నారు కాబట్టే ఎవరికి వారు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు. ఎన్ని ఆపదలు కల్పించినా బయటకు వస్తూ ఉంటారు, ఆశ్చర్యకరంగా బయటకు వస్తారు. అందుకే ధర్మసుతుడున్న చోటును ధర్మము